హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథలు సిరీస్లో పంచాయుధుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు యువరాజుగా జన్మించాడు. నామకరణ మహోత్సవం నాడు దేశ దేశాల నుంచి దైవజ్ఞులు వచ్చారు. ఈ పసివాడు చాలా గొప్ప జాతకుడు. 5 ఆయుధాలతో ప్రపంచాన్నంతటినీ జయించగల పరాక్రమశాలి అని జోస్యం చెప్పి పంచాయుధుడు అని ఆ పిల్లవాడికి పేరు పెట్టారు. పిల్లవాడికి ప్రాజ్ఞత రాగానే గాంధర్వ దేశంలోని తక్షశిలా నగరంలో మహాపండితులైన గురువుల వద్ద సమస్త విద్యలు నేర్చుకోవడానికని వెళ్ళాడు. పంచాయుధుడు తక్షశిల వెళ్ళి చదువుకొని సకల విద్యాపారంగతుడయ్యాడు. ఆశ్రమం నుంచి సెలవు తీసుకునేటప్పుడు గురువు శిష్యుణ్ణి దీవిస్తూ అతనికి 5 ఆయుధాలను ప్రసాదించాడు. గురువుగారి అనుజ్ఞతో కాశీరాజ్యానికి బయలుదేరాడు పంచాయుధుడు. దారిలో ఒక మహారణ్యాన్ని దాటవలసి వచ్చింది. రాజకుమారుడు అలా పోతూ పోతూ ఉండగా కొందరు మనుషులు అడ్డుపడ్డారు. ఓయి పిల్లవాడ, నీకు తెలుసో లేదో, ఈ మహారణ్యంలో రోమాంచుడనే రాక్షసుడు విహరిస్తూ ఉన్నాడు. వాడి కంట పడ్డావంటే నీ పని అయిపోయినట్టే. కనుక ఈ దారిని వదిలేసి నువ్వు మా మాట విని మరొక దారిని తప్పించుకుని అరణ్యం దాటిపో. అలా అయితే నీ ప్రాణాలు దక్కుతాయి, లేకపోతే ఆ రాక్షసుడు నిన్ను చంపేస్తాడు అని సలహా చెప్పారు. ఈ మాటలేవి పరాక్రమవంతుడైన పంచాయుధుని చెవికి ఎక్కలేదు. సరాసరి నడుచుకు వెళ్ళి నట్టడవిలో చొరపడ్డాడు. అతనికి కొంత దూరంలో తాటి చెట్టంత ఎత్తు ఉన్న రాక్షసుడు రోమాంచుడనేవాడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాండమైన తల, చెంబులంత సైజులో ఉన్న కళ్ళు, ఏనుగునకు మోస్తరుగా నోటి లోపల 2 దంతాలు, వంటి నిండా ఎలుగుబంటి రోమాలు, రంగు రంగులతో భయం గొలుపుతున్నాడు వాడు. ఎవడ్రా నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు, నిన్నిప్పుడే మింగుతా అని హుంకరించాడు రాజకుమారుణ్ణి చూసి. అందుకు పంచాయుధుడు, రాక్షసరాజా, నీ సంగతి తెలిసే నేను ఈ అరణ్యంలోకి ప్రవేశించాను. నువ్వు నా చేరువకు రాబోకు సుమా. ఇదిగో ఈ అమ్ముతో నిన్ను నిలబడ్డ పాటును పడగొడతాను, చూసుకో అంటూ బాణం ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు. అది పోయి రాక్షసుడు ధరించిన కంచుకానికి తగిలిందే తప్ప వాణ్ణి మాత్రం అది ఏమీ చేయలేకపోయింది. పౌరుషం కొద్దీ మన పంచాయుధుడు ఇంకో బాణాన్ని తీసివేశాడు. అది కూడా మొదటి బాణం తరహాలోనే కంచుకానికి తగిలి మణిగిపోయింది. ప్రచండమైన వేగంతో రాజపుత్రుడు మరికొన్ని బాణాలు సరసర వదిలాడు. అయినా సరే ప్రయోజనం లేకపోయింది. 50 బాణాలు విషపూరితమైనవి కూడా వేశాడు. అస్సలు లాభం లేకనిపించలేదు. ఆఖరణ రోమాంచుడు తన ఒంటి మీద ఉన్న కంచుకాన్ని అట్టే దులిపేశాడు. అప్పటి వరకు ఆ కంచుకానికి ఆనుకుని ఉన్న బాణాలు అన్నీ వాడి కాళ్ల మీద రాలిపడ్డాయి. వాడు బోధిసత్వుడికి ఎదురుగా వెళ్ళాడు. బోధిసత్వుడు వెంటనే ఏమాత్రం భయపడకుండా తన ఖడ్గం దూసి రాక్షసుడి మీదకు విసిరాడు. ఆ గొప్ప ఖడ్గం కూడా బాణాల్లాగానే వెళ్ళి రాక్షసుడి కంచుకంలో గుచ్చుకుపోయింది. ఆ తర్వాత తన దగ్గర ఉన్న గదను తీసి వాడి మీదకి బలంగా విసిరాడు. అది కూడా వెళ్ళి వాడి కంచుకానికి అంటుకుపోయింది. ఇంకా తన వద్ద ఉన్న ఆయుధాలన్నిటినీ ప్రయోగించాడు. వాటి పని కూడా అంతే అయింది. అప్పుడు బోధిసత్వుడు, ఓ ఈ రాక్షసరాజా, నేనెవరో నీకు తెలియదు కాబోలు. నా పేరు పంచాయుధుడు. నేను ఈ అరణ్యానికి బయలుదేరినప్పుడు నా ఆయుధాలను నమ్ముకోలేదు. నా శక్తిని నేనే ఆధారంగా చేసుకుని వచ్చాను. ఇక చూసుకో నా బలం, ఒక్క దెబ్బతో కూలిపోతావు అని కుడి చెయ్యి పిడికిలు బట్టి రోమాంచుణ్ణి బలంగా ఒక గుద్దు గుద్దాడు. ఆ చెయ్యి ఆ రాక్షసుడి రోమాల్లో ఇరుక్కుపోయింది. ఊరుకోలేదు రాక్షసుడు. ఎడమ చేతితోనూ కాళ్లతోనూ పడపడమని గుద్దులిచ్చాడు. ఆ చెయ్యి కాళ్ళు కూడా రోమాంచుడి రోమాలలో ఇరుక్కుపోయాయి. కాళ్ళు చేతులు ఆడక అసలు ఏమీ చెయ్యలేకపోయాడు పంచాయుధుడు. అయినా పౌరుషం మాత్రం ఇంచు కూడా చావలేదు. చూసుకోరా దుర్మార్గుడా అని గర్జిస్తూ తన తలతో కొట్టడం ప్రారంభించాడు. అయ్యో పాపం, చివరికి పంచాయుధుడి తల కూడా రోమాల్లోనే ఇరుక్కుపోయింది.
ఇంత జరిగినా బోధిసత్వుడికి నిబ్బరం ఏమాత్రం సడల్లేదు. పిన్నవాడిని చూసి రోమాంచుడు, వీడెవడో సామాన్య మానవుడు కాదు, కొదమసింహంలాగా కనిపిస్తున్నాడు. నన్నే ఢీకొనడానికి సాహసించిన ఈ బుడతడి ధైర్యం ఎంతటితో గదా! ఇంతవరకు నా జన్మలో ఇంత ధైర్యం, సాహసం ఉన్న నరుణ్ణి నేను చూసి ఎరగను అని తలచి ఆశ్చర్యపోయాడు. పిన్నవాడా, మీ మానవులు నా స్వరూపాన్ని చూడగానే హడలిపోతారే, మరి అసలు నీకు కొంచెం కూడా ప్రాణభయం లేకపోవడానికి ఏమిటయ్యా కారణం అని రోమాంచుడు పంచాయుధుణ్ణి అడిగాడు. దానికి బదులుగా పంచాయుధుడు, ఎందుకు భయం? పుట్టుక ఎప్పుడున్నదో చావు అక్కడే ఉన్నది. అదీకాక నా శరీరం లోపల వజ్రానికి సమానమైనటువంటి ఖడ్గం ఒకటి ఉన్నది. అదే నాకున్న జ్ఞానం. నన్ను నువ్వు మింగడమే జరిగితే అది నీ కడుపులో ప్రవేశించి నిన్ను కూడా వెంటనే సంహరిస్తుంది అన్నాడు. ఈ మాటలు వినగానే రోమాంచుడు మళ్ళీ ఇలా అనుకున్నాడు, ఈ పసివాడు చెప్పే మాటలన్నీ పరమసత్యాలే. ఇటువంటి శూరశిఖామణిని పొట్టన పెట్టుకోవడమే కానీ అరాయించుకోవడానికి అస్సలు శక్యం కాదు. కాబట్టి వీడిని మాత్రం వదిలేద్దాం అనుకున్నాడు. తరువాత రాజకుమారుడితో, పసివాడా, నేను నిన్ను తినదలుచుకోలేదు, నిన్ను వదిలేస్తున్నాను, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపో అన్నాడు. ఓ ఈ రాక్షసుడా, సరే, నన్ను వదిలిపెట్టావు బానే ఉంది, నేను వెళ్తాననుకో, మరి నీ మాట ఏమిటి? ఎన్ని జన్మలో ఎత్తెత్తి నీవు దుర్మార్గపు పనులు చేస్తూ ఇలా నికృష్టపు బతుకుతున్నావు. అజ్ఞానం అనే అంధకారంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. ఎంతకాలమున్నా నీ గతి ఇంతే, ఎటువంటి మార్పు ఉండదు. అయితే నువ్వు ఇలాగే ఉండిపోవడానికి వీల్లేదు. నిష్కారణంగా మానవులను చంపి తింటున్నావంటే నీ పాపం అంతు లేకుండా పెరిగిపోతుందన్నమాట. పాపం పెరిగిన కొద్దీ నువ్వు రాక్షస జన్మలే ఎత్తి యాతనలు అనుభవిస్తూ ఉండడమే కానీ నీకు ఎప్పటికీ మోక్షం రాదు. కనుక నీకు ఉత్తమమైన మానవ జన్మ కావాలంటే అస్సలు ఏమాత్రం పాపం చేయకు అని హితవు పలికాడు. అంతేకాదు, మానవులు మేలు పొందడానికి విధించబడిన 5 మహాసూత్రాలను అనుసరించి మానవుణ్ణి అధముడిగా చేసే 5 పంచతంత్రాలను గురించి చెప్పి బోధిసత్వుడు ఆ రాక్షసుడి మనసునే మార్చేశాడు. నాటి నుంచి రోమాంచుడు తన రాక్షస కృత్యాలన్నీ మానేశాడు. ప్రజోపకారకమైన ఘనకార్యాలు నిర్వహించి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ అరణ్యంలోకి ప్రవేశించడానికి మానవులెవ్వరికీ ఏమాత్రం భయం లేకుండా పోయింది. అంతేకాదు, మనసు మారిన రోమాంచుడి ఆతిథ్యాన్ని పొందడానికి అందరూ ఎంతగానో కుతూహలపడతారు కూడా. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.